హలో అందరికీ. ఇగోండి, మీరు ఎప్పుడైనా ఇలా చేశారా లేదా నాకు కామెంట్ చేయండి. నేనైతే రాగి పిండి అండ్ ఓట్స్తో ఇలాగే చేసుకుంటాను. చాలా బాగుంటుంది. రాగి పిండి అండ్ ఓట్స్లో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు ఇలా చేసుకుంటే డైట్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది మనకి. ఇగోండి, నేను ఏం లేదండి, ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి ఒక 2-3 స్పూన్స్ ఓట్స్ వేసుకున్నాను అనమాట. అంటే రెండు కాంబినేషన్లో బాగుంటుందా బాగోదా అని అనుకుంటారు, కానీ చాలా బాగుంటుందండి. ఆ వేసాక ఒక ఓట్స్ ఒక 50% బాయిల్ అయిపోయాక ఉడికిపోయాక రాగి పిండి ఇలాగా ఉండలు లేకుండా బాగా పలిచగా కొంచెం ఇలా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఇగోండి 50% ఉడికిపోయింది కదా, ఇందులో రాగి అదైతే కలిపేసుకోవాలి. ఇందులో చాలా బాగుంటుందండి. ఇగోండి, మనకి ఇది ఎలా ఉడుకుతుంది అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా హెల్త్ కోసం ఈ జావలే తాగుతున్నామండి. సో ఇగోండి, ఇలా బబుల్గా వస్తే ఉడికిపోయినట్టట అని మా అమ్మ చెప్పింది నాకు. అలాగే ఇందులో నిమ్మకాయ కానీ పలుచటి మజ్జిగ కానీ కలుపుకొని తాగితే సూపర్ ఉంటుంది. ప్లీజ్